హైదరాబాద్ శివార్లలో ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులు, ఇతర వాహనాలపై ఫోకస్ పెట్టిన అధికారులు ఇప్పటివరకు 16 బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ తెలంగాణకు ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్న బస్సులపై కొరడా ఝళిపిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్ బస్సులపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. సంక్రాంతి పండుగ ముందు నుంచి వరుసగా తనిఖీలు చేపడుతున్న అధికారులు నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాటు సీజ్ చేస్తున్నారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులు, ఇతర వాహనాలపై ఆర్టీఏ ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు 16 బస్సులపై కేసులు నమోదు చేసిన అధికారులు తనిఖీలను కొనసాగిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ కమిషనర్ ఆదేశాల మేరకు ఇవాళ తెల్లవారుజామున 4 గంటల నుంచి శంషాబాద్ వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. ప్రయాణికులనే కాకుండా లగేజ్ ను అక్రమంగా తరలించడం, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం, ఓవర్లోడ్ తో వెళ్లడం, సెకండ్ డ్రైవర్ లేకుండా ఉండటం, ఇలా నిబంధనలు పాటించకుండా ఉన్న బస్సులపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 16 బస్సులపై కేసులు నమోదు చేశారు. కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కన్యాకుమారి, కర్ణాటక, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, గోవాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల్లో తనిఖీలు చేపట్టారు. తెలంగాణ ట్యాక్స్ కట్టని బస్సులపై కొరడా జులిపిస్తున్నారు. ఇక సంక్రాంతి వచ్చిందంటే ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు పండుగే. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా దోచుకుంటారు. పండక్కి ఎలాగైనా సొంతూళ్లకు చేరుకోవాలన్న లక్ష్యంతో ప్రజలు సిద్ధమవుతూ ఉండటంతో అదే అదునుగా భారీగా ఛార్జీలు పెంచి వసూలు చేస్తున్నారు. అయితే చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు నిబంధనలు పాటించకుండా బస్సులను నడుపుతూ ఉంటారు. అలాంటి వారిపై కూడా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు నిర్వాహకులు ఎవరైనా టికెట్ ఛార్జీ కన్నా ఎక్కువగా వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.